సజీవుడు, పరిశుద్ధుడు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమునకు మొదటిగా మహిమ కలుగునుగాక. త్రిత్వం తరువాతి రెండవ ఆదివారము కొరకు ఆరాధనకు సిద్ధపడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 5వ కీర్తన, నీతి గల యెహోవా స్తుతి అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. చదలా బుడమియు రవియు జలధియు నదులు గిరులును చక సదమాలంబగు దైవ నామము సర్వదానుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నూర్విలోనుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. గీతా తాండవ వాద్య ములచే ప్రీతి పరచెడు సేవతో పాతకంబులు పరిహరించెడు దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. పరమదూతలు నరులు పుడమిని మొరలు పెట్టుచు దేవుని పరము నందు నాటి యేసుని పాదములు సేవింతురు. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. ఇలను భక్తులు గూడు కొనియా బలము కల్గిన దేవుని వెలయు స్తుతి వేనోళ్ళ తోడను విసుగు చెందక
చేయుడి నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో ఆత్మానివిక మేలుకొని శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగునాయేక దేవుని హర్ష మున సేవింపవే నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయుమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడువునైనా సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అగుమేమో స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదగుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును.
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. ఆమేన్. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారం కొరకైన ప్రారంభ గీతము చదువుగా విందము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధ మాకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లందునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలము లందున ఇలా కుసమాధానం నరులక యనాదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమాజ నకనిన్ను మహి నిస్తుతించుచు నరి పొగడు చున్నాము. మహిమాప చూచు ఆరాధించుచు
చున్నాము నిన్ను మహిమాతిశయమును మదితల సియోనికు స్తుతి కృత జ్ఞాతనిచు చున్నాము ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకదేవుని కనిక పాపము మోసుకపోము యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నించి కానిక వించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాదే ఉనియందు పరిపూర్ణ మహిమాతో ప్రభలు చున్నావెప్పుడు ప్రభువు మీతో నుండు గాక ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, నీయందు స్థిరమైన భయభక్తులలో నీవు పెంచెడి జనులకు ఎల్లప్పుడూ సహాయము చేయుచు నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారమగునట్లు దయచేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మహాగణుడు, పరిశుద్ధుడు, పునరుద్ధానుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన నామమునకు మొదటిగా మహిమ కలుగునుగాక. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారము ఆరాధనలో మీ గృహాల్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యం వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి సంఘ సభ్యులకు, స్నేహితులకు, రక్త సంబంధికులకు, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఉదయకాల శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికే
త్రిత్వము తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు మీరు చదివి సిద్ధముగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఏర్పరచబడినటువంటి లేఖన భాగంలో పత్రిక పాఠ్య భాగంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకును, సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలు మీరు చదివి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచు ఉన్న పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన గొప్ప దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మమ్మలను ప్రేమించి ఆశీర్వదించి ఇంతవరకు నీ బలీయమైన బాహు క్రింద భద్రపరిచారు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినము నాడు నాయన మీ సన్నిధిని మా గృహాల్లో ఉండి అనుభవించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. వెత్తబడుతున్న ఈ మాటలు నీ ప్రియబిడల హృదయాల్లో మీరు ఫలింపచేయండి. నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానమును పరిశుద్ధమైన పవిత్రమైన మీ దృష్టికి అంగీకారములగునట్లు చేయుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన సువార్త లేఖన భాగము లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగం నుండి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి లూకా వ్రాసినటువంటి ఈ సువార్త మనందరికీ ఈ ఉపమానము పరిచయమైనటువంటిదే. లూకా వైద్యుడు యేసుక్రీస్తు ఆయన ద్వారా యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించి ఒక సువార్త, అదే రీతిగా అపోస్తలుల కార్యముల గ్రంథం కూడా వ్రాయడం జరిగింది. లూకా రాసినటువంటి ఈ యొక్క సువార్తలో మిగిలిన సువార్తలలో వ్రాయబడినటువంటి కొన్ని విశేషమైన సంగతులు కూడా ఈ సువార్తలో మనం గమనిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి ఈ ఉపమానము చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు జ్ఞాపకం చేస్తుంది. లూకా సువార్త 14వ అధ్యాయం 15 నుండి 24వ వచనం వరకు చదివితే ఈ ఉపమానము దేవుని వాత్సల్యత, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప ఎంత అమితంగా మన పట్ల ఉన్నాయో ఈ ఉపమానం మనకు తెలియచేస్తుంది. ముఖ్యంగా మనం గమనించగలిగితే విందును గురించి ప్రాముఖ్యంగా ఇందులో వ్రాయబడింది. విందు అనేది అన్ని సాంప్రదాయాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అంతేకాకుండా అన్ని నాగరికతల్లో కూడా సంతోషాన్ని కలిగించేది విందు అంటే. పరిశుద్ధ గ్రంథంలో మనం చదవగలిగితే విశేషమైనటువంటి విందులను గురించి ఈ గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. బైబిల్ నిండా విందులను గురించి వ్రాయబడిన సందర్భాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కానాను విందుతో ప్రారంభించబడింది. ఆయన పరిచర్య అక్కడ ప్రారంభించినట్లు లేఖన భాగంలో మనం గమనిస్తాం. కానానులో జరిగినటువంటి విందులో పరలోకమును కూడా మీరు గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది.
గొర్రెపిల్ల వివాహపు విందు, ఆ మాట మనం లేఖన భాగంలో కూడా గమనిస్తాం. గొర్రెపిల్ల వివాహపు విందుతో ప్రారంభోత్సవం జరుగుతుంది. కనుక విందు అనేది పరిశుద్ధ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఈ ఉపమానం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం నేర్చుకుందాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఇక్కడ కూడా విందును గురించినటువంటి ఉపమానం మనం చదువుకున్నాం. ఒక మనుష్యుడు విందు చేయించాడు. నేను మొదటే మీకు జ్ఞాపకం చేసిన రీతిగా విందు అనేది సంతోషాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంతేకాదు, విందు అనేది ప్రజలను ఐక్యం చేస్తుంది. ఉదాహరణకు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూస్తే, యోబుకున్నటువంటి 7 కుమారులు 3 కుమార్తెలు ప్రతిదినం కూడా వారు ఏం చేసేవారంటే, ఒక్కొక్క దినము ఒక్కొక్కరి ఇంట వారు విందు చేసుకునేవారు. అంటే అది ఐక్యతను సూచించే ఒక అద్భుతమైనటువంటి సందర్భం. అవును దేవుని బిడ్డలారా, ఒక మనుషుడు విందు చేయించాడు. ఆ విందునకు ఆ మనుషుడు అనేకులను పిలిచినట్టు వాక్యంలో మనం గమనిస్తాం. విందు అనేది ఐక్యతను సూచిస్తుంది. దేవుడు కూడా మానవులతో కలిసి ఉండాలనేది దేవుని ఆలోచన. మానవులతో సహవసించాలని, మానవులతో దేవుడు ఉండాలనేది దేవుని ఆలోచన. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అనే మాట మనం గమనిస్తాం. దేవుడు మానవులతో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఐక్యత కలిగి ఉండాలి మానవుడు అనేది దేవుని ఆలోచన. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించగలిగితే ఇదే విషయాన్ని పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే. ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి మనం ఉండాలి. ఈ మాటలన్నీ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి అదే. అయితే దేవుని బిడ్డలారా, అలాంటి ప్రజలను ఐక్యపరిచే విందునకు ఆ మనుషుడు పిలిచాడు. కానీ ఆ విందుకు పిలువబడిన వారు ఏక మనస్సుతో సాకులు చెప్పి వారు విందునకు హాజరు కాలేకపోయిన సందర్భాన్ని ఈ దేవుని వాక్యములో మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, విందు సిద్ధం చేసిన వారు మరెవరో కాదు, ఆ మనుషుడు. విందు సిద్ధం చేయించినటువంటి ఆ మనుషుడు మరెవరో కాదు, దేవుడే ఆ విందుని సిద్ధం చేశాడు. ఇంతకీ విందు ఏంటంటే సువార్త. సువార్త అనే విందును దేవాది దేవుడు సిద్ధం చేశాడు. సువార్తలో ఎవరున్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు కనబడతారు. యేసయ్య సువార్త అనే విందుకు అనేక మందిని దేవుడు పిలిచాడు. కానీ అందరూ కూడా ఏక మనస్సుతో సాకులు చెప్పినట్టు వాక్యంలో మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఆ విందులో వధించబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు, ఆ విందు సిద్ధం చేసింది దేవుడే.
వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తములోనే మనకు రక్షణ, పాప క్షమాపణ, పరలోక భాగ్యము లభిస్తాయి. ఆ విందుకు రమ్మని ఆ మనుషుడు ఆహ్వానిస్తూ ఉండగా అందరూ కూడా ఆ విందునకు రావకుండా సాకులు చెప్పిన విషయాన్ని వాక్యంలో మనం గమనిస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి సువార్త అనే విందును రుచి చూడకుండానే, ఆ విందుకు హాజరు కాకుండానే మనం ఏక మనసుతో నెపములు చెబుతూ తప్పించుకుంటున్నాం. ఇంతకీ ఆ మనుషులు చెప్పిన నెపములు ఏంటో ఒక్కొక్కటిగా మనం ఈ సమయంలో ధ్యానించుకుందాము. వాటి నుండి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనం గ్రహించగలుగుతాం. మొదటి వాడు చెప్పినటువంటి సాకును ఇక్కడ వాక్యంలో గమనిస్తాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 19వ వచనములో మనం గమనించగలిగితే 18వ వచనములో, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. మొదటి వాడు చెప్పిన సాకు ఏంటంటే, నేను ఒక పొలాన్ని కొన్నాను, దానిని చూడడానికి నేను వెళుతున్నాను. నిజానికి పొలాన్ని చూడకుండా ఎవరు కూడా కొనరు. కానీ వీడు చెబుతున్నటువంటి సాకు ఏంటంటే, నెపం ఏంటంటే, నేను పొలాన్ని కొన్నాను, దాన్ని చూడడానికి వెళుతున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మట్టితో చేయబడినటువంటి మానవుడు మట్టిలో కలిసిపోయే వరకు మనం గమనిస్తాం, మట్టి మీద మమకారం మనిషికి పోలేదు. ఇంకా పొలము కొన్నాను, ఆ పొలాన్ని చూడడానికి నేను వెళుతున్నాను. మట్టి మీద మమకారం మనిషికి ఏమాత్రం కూడా పోలేదు. ఆధ్యాత్మికంగా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, పొలము అనేది లోకానికి సాదృశ్యం. పొలము లోకానికి సాదృశ్యం. దేవుడు సిద్ధపరిచినటువంటి విందుకు రాకుండా ఏం చేస్తున్నాను అంటున్నాడంటే, పొలాన్ని చూడడానికి వెళ్తున్నాను అంటే లోకాన్నే చూడడానికి మనిషి వెళ్ళిపోతున్నాడు. సువార్త అనే విందు దేవుడు సిద్ధం చేసి యేసుక్రీస్తు ద్వారా మనకు సువార్త అనుగ్రహిస్తే, సువార్త అనే విందులో మానవుడు పాల్గొనకుండా మొదటిగా చెప్పిన నెపం ఏంటంటే, లేదంటే సాకు ఏంటంటే, నేను పొలాన్ని చూడడానికి వెళుతున్నాను. పొలము లోకానికి సాదృశ్యం అంటే లోకములో ఉండడానికే మానవుడు వెళ్ళిపోతున్నాడు తప్ప సువార్త విందుకు మనిషి రావడానికి ఇష్టపడడం లేదు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనం మట్టితో చేయబడ్డాం నిజమే, కానీ మట్టి మనుషులమైన మనలను దేవాది దేవుడు ఏం చేయాలని ఆశిస్తున్నాడంటే, మట్టి ఘటములలో మహిమైశ్వర్యము దేవుడు నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. తన సువార్త ద్వారా మన జీవితాలను తన ఐశ్వర్యముతో నింపాలని దేవుడు ఆశపడుతూ మనలను విందునకు ఆహ్వానిస్తే, మానవుడు దేవుడు ఆహ్వానించిన విందుకు రాకుండా పొలాన్ని చూడడానికి వెళుతున్నాడు. పొలము లోకానికి సాదృశ్యం అంటే లోకములో ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం నుండి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవాది దేవుడు సొదొమ గొమొర్రాలో కాపురం ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతలు వారిని చేయి పట్టుకొని సొదొమ గొమొర్రా పట్టణం నుండి బయటకు తీసుకుని వెళ్తున్నాడు. అలా వెళ్ళక ముందుగా దేవదూతలు ఒక మాట చెప్పారు, నీవు వెనుకకు చూడవద్దు, వెనుకకు చూడకుండా మీరు ముందుకు చూసుకునే వెళ్ళిపోవాలని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆదికాండం 19వ అధ్యాయంలో మీరు గమనిస్తే. కానీ బైబిల్లో మీరు గమనించండి, లోతు తన కుటుంబము దేవదూతలు వారిని తీసుకొని వెళుతూ ఉండగా లోతు భార్య చేసిన పని ఏంటంటే వెనక్కి తిరిగి చూచినట్టు వాక్యంలో మనం గమనిస్తాం. అంటే దాని భావం ఏంటంటే,
దేవాది దేవుడు రక్షించడానికి వారిని ముందుకు తీసుకొని వెళుతుంటే ఆమె మాత్రం విడిచినటువంటి లోకం వైపే తన యొక్క దృష్టిని నిలిపింది. విడిచినటువంటి సొదొమ గొమొర్రా వైపే తన మనస్సును నిలిపినట్టు వాక్యంలో మనం గమనిస్తాం. అందుకే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. షీ బికేమ్ ఏ పిల్లర్ ఆఫ్ సాల్ట్. ఆమె ఉప్పు స్తంభముగా నేటికి ఉన్నట్టు వాక్యంలోను చరిత్రలోనూ మనం గమనించగలుగుతాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభువు ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? మనిషి ఏమో ఇంకా లోకములోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి సిద్ధపడితే లోతు భార్య మాత్రం ఇంకా అక్కడే ఉండిపోవడానికి ఆమె ఇష్టపడింది. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలను కూడా మీరు గమనించగలిగితే ఐగుప్తులో నుండి దేవాది దేవుడు వారిని బయటకు తెచ్చాడు. ఐగుప్తులో నుండి వారు బయటికి వచ్చారు, కానీ వారు ప్రయాణం చేస్తున్నప్పుడు బైబిల్లో మనం చూడగలుగుతాము, మమ్ములను మరలా ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిపో అని మోషే మీద ఎదురు మాట్లాడారు. మమ్మలను మరలా ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిపో, మాకు ఐగుప్తులోనే బాగుంది, ఐగుప్తులోనే మేము చనిపోతామని విడిచి వచ్చినటువంటి ఐగుప్తులోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. ఐగుప్తు లోకానికి సాదృశ్యం, దేవుడిచ్చిన వాగ్దాన భూమి పరలోకానికి సాదృశ్యం కనాను. కానీ వీరు కనాను దిశగా ప్రయాణం సాగించారు, కానీ వారి మనస్సు మాత్రం ఐగుప్తు వైపునకే తిరిగిపోయింది. అందుకే వారు అనేక మంది కనాను చేరకుండానే నశించిపోయినట్లు వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వ్యక్తి ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, విందు అంతా సిద్ధంగా ఉన్నది, ఆ విందుకు రమ్మంటే వీడేమంటున్నాడంటే, నేను పొలాన్ని చూడడానికి వెళ్తున్నాను, అంటే లోకంలోనే నేను ఉండిపోతాను, లోకానికే నేను వెళ్ళిపోతున్నానని ఈ వ్యక్తి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండవ వ్యక్తి చెప్పినటువంటి సాకును మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 19వ వచనంలో, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. ఎవరైనా పర్చేస్ చేసేటప్పుడు దాన్ని కొనక ముందు పరీక్ష చేస్తారు, కానీ వీడు కొన్న తర్వాత పరీక్ష చేస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని మనం ఏ రీతిగా ధ్యానించవచ్చు అని అంటే ఆలోచన చేయండి. 5 జతల ఎడ్లు, పూర్వకాలంలో ఎడ్లు భూమిని దున్నడానికి ఉపయోగించేవారు. భూమి దున్నట ద్వారా ఆ భూమిలో పంట వేసి తద్వారా వాడు ఆస్తి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వాని ఆలోచన ఎలా ఉందంటే, ఆస్తిని సంపాదించడం వైపు వెళ్ళిపోతున్నాడు, పరలోకపు తండ్రి సిద్ధపరిచిన సువార్త వైపునకు రాలేకపోతున్నాడు. మొదటివాడు లోకం వైపు వెళ్ళిపోయాడు, రెండవవాడు ఆస్తి కోసం వెళ్ళిపోతున్నాడు. 5 జతల ఎడ్లు భూమిని దున్నుతాయి, తద్వారా వీడు ఆస్తి సంపాదించవచ్చు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకి ఇంకా కొంచెం బాగా అర్థం కావాలంటే లూకాసు వార్త 9వ అధ్యాయంలో 59వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని నా వెంబడి రా అని ప్రభువు పిలిచారు. ఆ మాట ఒక మారు చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 59వ వచనంలో, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ప్రభు అన్నారు, నీవు నా వెంట రా అని ప్రభు పిలిచారు, ఆయన ఆహ్వానించారు. కానీ వాడు చెప్పింది ఏంటంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి అప్పుడు వస్తానన్నాడు. అంటే దాని భావం ఏంటంటే, తన తండ్రి చనిపోయే వరకు తన ఇంట ఉండి, తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి ఆస్తిలో తనకు వచ్చే భాగాన్ని తీసుకొని దాన్ని భద్రం చేసుకొని అప్పుడు వచ్చి నేను నీ దగ్గరికి వస్తాను అని వాడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా మనం అదే గమనిస్తాం. 5 జతల ఎడ్లు కొన్నాను. ఎందుకు కొన్నాడు అని అంటే దాని ద్వారా భూమిని దున్ని పంట వేసి ఆ పంట ద్వారా ఆస్తిని సంపాదించాలనేది వీడు చెప్పినటువంటి మాట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు విందు సిద్ధం చేసినటువంటి దేవుడు ఆ విందుకు రమ్మని మనల్ని ఆహ్వానిస్తే ఒకవేళ మనం కూడా ఇదే సాకు చెబుతున్నామేమో. చాలాసార్లు మన జీవితాలు అదే చేస్తూ ఉంటాం. ఆరాధనకు మనం రాకుండా, దేవునిని ఆరాధించడానికి, ఆయన సువార్త విందును ఆస్వాదించడానికి, వినడానికి మనం రాకుండా చాలా సందర్భాల్లో పునరుద్ధాన దినమునాడు కూడా మన సొంత పనులకు, ఆస్తి సంపాదించుకోవడానికి, లేదంటే ఇంకేమేమో సంపాదించుకోవడానికి మనం ఆరాధనను పూర్తిగా మాని మన పనులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ వ్యక్తికి మనకు పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. మొదటివాడు పొలాన్ని కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. పొలము లోకానికి సాదృశ్యం, అంటే నాకు లోకములో ఉండడమే ఇష్టమని ఆ వ్యక్తి యొక్క భావం. రెండవది, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను అన్నాడు. ఈ 5 జతల ఎడ్లతో ఆస్తి సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆస్తి వైపే వాడు వెళ్ళిపోతున్నాడు. విందు సిద్ధము చేయబడిన విందుకు అతడు రావడానికి ఇష్టపడడం లేదు. ఇక మూడవ వ్యక్తి మరొక సాగు చెబుతున్నాడు 20వ వచనంలో, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. విందుకు రావడానికి భార్య ఆటంకము కాదు కదా. భార్య భర్తలిరువురు కలిసి ఆ విందులో హాజరైతే అది ఇంకెంత ఆధిక్యతగా ఉంటుంది. అంటే దేవుని బిడ్డలారా, వీడు సుఖాన్ని మరిగి దేవుడిచ్చే విందును వాడు విస్మరించాడు. కేవలం సుఖాన్ని మాత్రమే అతడు కోరుకుంటున్నాడు, విందును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు చెప్పినటువంటి సాకులు చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం చెప్పే ఉంటాం. మొట్టమొదటిది, లోకంలో ఉండిపోవడానికే ఇష్టపడ్డాం. రెండవది, ధనార్జన చేయడానికే ఇష్టపడ్డాం. మూడవది, సుఖాన్ని కోరుకునే దేవుని ఆరాధనను, సువార్తన అనే విందును నిర్లక్ష్యం చేశాం. ఈ ముగ్గురు కూడా దేవుని బిడ్డలారా ఆ విందుకు రాకపోయేసరికి ఇక్కడ విందు సిద్ధపరిచినటువంటి యజమానికి కోపం వచ్చింది. కోపం వచ్చేసరికి ఆ విందు యజమాని ఏం చేశాడో కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ వచనములో మనం గమనిస్తే, దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళు. వానికి కోపం వచ్చి నువ్వు పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి, చిన్న చిన్న గ్రామాల్లోనికి, చిన్న చిన్న వీధుల్లోనికి నీవు వెళ్ళి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా విందుకు ఆహ్వానించు అని ఆ యజమాని చెప్పినట్టు వాక్యంలో మనం గమనించగలుగుతాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సువార్త అనే విందునకు ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంది. అందరికీ ఆహ్వానం ఉంది. అందరూ వచ్చి ఆ విందులో పాల్గొనవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా 4 రకాలైనటువంటి వ్యక్తులను ఇక్కడ ఆహ్వానించాడు. మొట్టమొదటిది ఏంటంటే బేదలను అన్నాడు. రెండవది అంగహీనులను, మూడవది కుంటివారిని, నాలుగవది గుడ్డివారిని. ఈ వీధుల్లోనికి, పట్టణాల్లోనికి వెళ్ళి వీరందరినీ నీవు తీసుకొని రా, విందు సిద్ధంగా ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి, మానవుని స్థితి ఈ 4 విధాలుగా చెప్పబడింది. 21వ వచనములో వ్రాయబడిన రీతిగా బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్ము. మానవుని స్థితి ఈ 4 విధాలుగా మనం గమనించగలుగుతాం. ఈ 4 కూడా నీవు తీసుకునిరా. మొట్టమొదటి ఎవరంటే బేదవారు. మానవుడు బేదవాడు ఎలాగయ్యాడు? దీంట్లో మానవుని స్థితిని మనం ఎలా గ్రహించగలమంటే, మానవుడు బేదవాడు ఎలాగయ్యాడో వాక్యం నుండి మనం గమనించవచ్చు.
ఆదిలో దేవుడు మానవుని మహిమగలవానిగా చేశాడు. మీరు ఆదికాండంలో జాగ్రత్తగా గమనిస్తే దేవుని మహిమతో నింపాడు. దేవుని మహిమలో ఉన్నవాడు మానవుడు. అయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో మహిమను పోగొట్టుకుని మానవుడు భేదవాడైపోయాడు. దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మానవుడు మీరాడో దేవుని మహిమ పోయింది. మరలా దేవుడు మానవుని ప్రేమించి ఈ సువార్త అనే విందు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆ మహిమ తిరిగి ఇవ్వాలని దేవుడు మరలా ఈ భేదవాడైనటువంటి మానవుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, వీధుల్లోనికి వెళ్ళు, సందుల్లోనికి వెళ్ళు, పట్టణాల్లోనికి వెళ్ళు, అక్కడ కనబడినటువంటి భేదలందరినీ కూడా నీవు పిలుచుకొనిరా. అవును, దేవుడిచ్చిన మహిమను మానవుడు పోగొట్టుకుని మానవుడు భేదవాడైపోయాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా మరలా దేవుడు తన మహిమతో మనలను నింపాలని ఆయన సువార్త అనే విందుకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ ఆహ్వానాన్ని మన్నించి నీవు సువార్త విందు ఆరగించడానికి వస్తావా? లేదంటే పైన ముగ్గురు సాకులు చెప్పిన రీతిగా సాకులు చెప్పి ఒకవేళ ఎంతవరకు తప్పించుకున్నావేమో ఆలోచన చేయి. మానవుని స్థితి మొదట భేదవాడు. రెండవదిగా మీరు గమనిస్తే 21వ వచనంలో అంగహీనులను పిలుచుకొనిరా. 21వ వచనంలో మనం అదే గమనించగలుగుతున్నాం. అంగహీనులను. అంగహీనం అనేది బహు అభ్యంతరకరమైనది. బైబిల్లో మనం గమనించగలిగితే అంగహీనము ఎలా వచ్చింది? పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడో ఆజ్ఞాతిక్రమమే పాపమని చెప్పబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి పాపము మానవుని జీవితంలో ప్రవేశించిన తోడనే దేవుడిచ్చినటువంటి స్వరూపాన్ని, సొగసును మానవుడు కోల్పోయాడు. దేవుడిచ్చిన సొగసు ఎప్పుడైతే, దేవుడిచ్చిన ఆ స్వరూపము ఎప్పుడైతే పోయిందో దేవుని బిడ్డలారా మనం గమనించాలి, మానవుడు ఆ రీతిగా పాడైపోయాడు, అంగహీనుడిగా తయారైపోయాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్థితిని తొలగించి యేసుక్రీస్తు ద్వారా మరలా తన స్వారూప్యము దేవుడు ఇవ్వడానికి, మరలా సుందరమైనటువంటి వ్యక్తులనుగా మనలను తీర్చిదిద్దడానికి ఆ విందుకు రమ్మని యజమాని ఆహ్వానిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అనే మాట మనం గమనించగలుగుతున్నాం. అంటే తన కుమారునితో సారూప్యము కలిగిన వారుగా, వాక్యం మనకు అదే ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. పాపము ద్వారా దేవుని స్వరూపం పోయింది, అంగహీనులమైపోయాం, బహుహీనముగా మనం చూడడానికి కూడా విహీనంగా మనం తయారైపోయాం. అయితే యేసుక్రీస్తు ద్వారా తిరిగి తన స్వారూప్యాన్ని దేవుడు మనకివ్వడానికి ఆ విందుకు ఆహ్వానిస్తున్నాడు. నీవు వీధులలోనికి వెళ్ళి భేదవారిని పిలుచుకురా. రెండవది అంగహీనులను పిలుచుకునిరా. మూడవది కుంటివారిని అనే మాట మనం చూడగలుగుతున్నాం. 21వ వచనంలో కుంటివారిని కూడా పిలుచుకొనిరా. మానవుడు అవినీతి వలన చక్కగా నడవలేకపోతున్నాడు. మానవుణ్ణి దేవుడు నిదానంగా, నిటారుగా, నీతి మార్గంలో నడవాలని దేవుడు మానవుని చేస్తే, మానవుడు అవినీతి వలన కుంటివానిగా మానవుడు నడుస్తున్నాడు. చక్కటి మార్గంలో కాకుండా తనకిష్టమైన మార్గంలో, వాని నడకలో, వాడు ఏర్పాటు చేసుకున్న మార్గంలో, అక్రమమైన మార్గంలో, అన్యాయమైన మార్గంలో మానవుడు నడుస్తూ కుంటివాడైపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము
ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు తన సొంత మార్గాన్ని ఎన్నుకొని తనకిష్టమైన మార్గములో ప్రవర్తించడం వలన, నడవడం వలన, తప్పుడు మార్గములో వాడు ప్రయాణం చేయడం వలన మానవుడు కుంటివానుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్ అంటుంది, అపవాది ప్రేరేపణ వలన మానవుడు కుంటివాడైపోయాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున అపవాది ఎలా నడిపిస్తే అలా మనం నడుస్తున్నాం. తద్వారా మానవుడు కుంటివాడుగా తయారైపోయాడు తనకిష్టమైన మార్గంలో. జ్ఞాని అయిన సొలొమోను అదే చెప్పాడు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం ఉంది, చివరికి ఆ మార్గం అతన్ని మరణానికి నడిపిస్తుంది. ఈనాడు మానవుడు కుంటివాడు అని ఎందుకు చెప్తున్నామంటే, దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో కాకుండా తనకిష్టమైన మార్గంలో మానవుడు నడుస్తూ ఉన్నాడు. అలాంటి వారిని కూడా యజమాని ఏమన్నాడంటే, నా విందుకు వారిని ఆహ్వానించు. ఇక 4వది గుడ్డి వారిని. పాపము కంటికి కూడా తగిలింది. పాపం ఎప్పుడైతే కంటికి తగిలిందో మానవునికి ఏకదృష్టి పోయింది. పరిపరి విధాలుగా మానవుడు తన దృష్టిని మరల్చాడు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగు చేసింది. అవును దేవుని బిడ్డలారా, ఏకదృష్టి లేకుండా ఆయా రీతులుగా మన దృష్టి అపవాది మరల్చడం వలన మానవుడు గుడ్డివాడైపోయాడు. ఈ 4 విధాల వారిని మనం చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న మనలో ఏదో ఒక విధానానికి మనం చెందిన వారం అయితే పేదలము. రెండవది వాక్యంలో మనం చూసిన రీతిగా అంగహీనులము, కుంటివారము, గుడ్డివారము. ఇంచుమించుగా 4 విధాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. ఈ 4 పద్ధతులు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. ఇప్పుడు యజమానుడు అంటున్నాడు, ఇలాంటి వారిని అందరినీ కూడా ఈ విందుకు ఆహ్వానించు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవాది దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిద్ధం చేసినటువంటి సువార్త అనే విందుకు ప్రత్యేకంగా ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నీవు పోగొట్టుకున్న మహిమ నీకు ఇవ్వడానికి. వాక్యములో మనం చూడగలిగితే మనం పోగొట్టుకున్న స్వరూపము తిరిగి క్రీస్తు ద్వారా ఆయన స్వరూపం మనకివ్వడానికి, మనము మనకిష్టమైన మార్గమున నడిచి నీతి మార్గాన్ని, క్రీస్తు మార్గాన్ని విడిచి మనకిష్టమైన మార్గాన్ని నడిచిన మనలను సన్మార్గంలో ఉంచడానికి, 4వదిగా గుడ్డితనాన్ని తొలగించి తన కుమారుడైన క్రీస్తు ద్వారా వెలుగు నింపడానికి సువార్త అనే విందుకు ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రావడానికి నీవు సిద్ధంగా ఉన్నావా, లేదంటే సాకులు చెప్పే వారి యొక్క విధానాల్లోనే మనం ఇంకా జీవిస్తూ ఉన్నామా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అయితే విందు యజమాని ఏమంటున్నాడో ఒక మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 23వ వచనములో, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, నీ కంచెలలోనికి నీ వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. నా ఇల్లు నిండునట్లు వారిని బలవంతం చేయి. ఆ ఇల్లు మరేదో కాదు, పరలోక రాజ్యమే ఆ ఇల్లు. పరలోక రాజ్యము అనే ఆ ఇల్లు నింపబడాలనేది దేవుని యొక్క ఆలోచన. పరలోక రాజ్యం అనే ఇంటిలో నీవు నేను ఉండాలని దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆ యేసుక్రీస్తు సువార్త ద్వారానే మనం దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ద్వారా ప్రవేశించగలుగుతాం.
ఇక్కడ యజమానుడు ఏమంటున్నాడంటే వారిని బలవంతం చేయి, నా ఇల్లు నిండినట్లు వారిని బలవంతం చేయి. కంపెల్ దెమ్, వారిని బలవంతం చేసి నీవు నా ఇంటిలోనికి వారిని తీసుకునిరా. కంపెల్ దెమ్ టు కమ్ ఇన్, లోపలికి వచ్చేటట్టుగా బలవంతం చేయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ద్వారా ఈ మాటను బట్టి మనం నేర్చుకునే 2 విషయాలు ఏంటంటే, నా ఇల్లు నిండాలి అనేది యజమాని ఆశ. అంటే ఇందులో దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. మనం ఎంత పాపులమైనా, ఎంత బేదలమైన, ఎంత అంగహీనులమైనా, ఎంత గ్రుడ్డివారమైనా, ఎంత కుంటివారమైనా, ఎన్ని సాకులు చెప్పిన వారమైనా, యజమాని ప్రేమ ఎంత గొప్పదంటే వారిని బలవంతం చేయి. పౌలు అదే అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. క్రీస్తు ప్రేమను బట్టి మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఇక్కడ యజమాని ఆలోచన ఏంటంటే అందరూ ఆ ఇంటిలో ఉండాలి, ఆ ఇల్లు మనందరితో నింపబడాలనేది దేవుని యొక్క ఆలోచన. అందుకే వారిని బలవంతం చేస్తున్నాడు. మొదటి విషయం, యజమాని ప్రేమను మనం ఇందులో చూస్తాము. రెండవదిగా మీరు జాగ్రత్తగా గమనిస్తే, విందుకు రమ్మని, నా ఇల్లు నింపడానికి విందుకు రమ్మని సేవకులను పంపించాడు, దాసులను పంపించాడు. అంటే దేవుని బిడ్డలారా, దీనిలో మనం గమనించే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, ఒకటి ప్రభు ప్రేమను మనం చూస్తాము, రెండవది దాసులను సేవకులను పంపించాడు. ఎందుకంటే వారిని బలవంతం చేయడానికి. అంటే ఇందులో గమనించాల్సిన సంగతి ఏంటంటే సంఘ పరిచర్యకు ఇది సాదృశ్యం. ఒకటి దేవుని ప్రేమను చూస్తాము, 2 సంఘ పరిచర్యను చూస్తాము. ఈనాడు మన దగ్గరకు దేవుడు ఎంతోమంది సేవకులను, ఎంతోమంది తన దాసులను పంపుతూ ఉన్నాడు. వారు వచ్చి ఏం చేస్తారంటే, దేవుని రాజ్యంలో నీవు నేను ప్రవేశించడం కోసం వారు సువార్త ద్వారా మనలను బలవంతం చేస్తారు. దేవుని మందిరానికి రమ్మని, సువార్తను నమ్మమని, సువార్త అనే విందును ఆరగించమని, సువార్త అనే విందును రుచి చూడమని, ఆ సువార్త అనే విందు నీవు ఆరగించిన తరువాత క్రీస్తు ద్వారా దేవుని రాజ్యములో, దేవుని ఇంటిలో ప్రవేశించాలని దేవుని బిడ్డలారా ఆ దాసులు ఏం చేస్తారంటే బలవంతం చేస్తారు. ఒకటి దేవుని ప్రేమ, రెండవది దేవుని యొక్క సంఘ పరిచర్యకు సాదృశ్యంగా మనం ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 23వ వచనంలో అదే జ్ఞాపకం చేస్తున్నాడు. కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రస్తుత కాలంలో మనలను బలవంతం చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే మనలను బలవంతం చేస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం అదే చూస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది కృపాకాలంలో మనం ఉన్నాం. యేసు ప్రభు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మన కోసం పంపించాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యములో ప్రవేశించడం కోసం మనలను బలవంతం చేస్తాడు, కంపెల్ చేస్తాడు. మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలవంతం చేస్తున్నాడు. ఏమనంటే ఇక సమయం లేదు, చివరి కాలానికి మనం వచ్చాం, అంత్య దినాలకు వచ్చేసాం, కడవరి దినాల్లో ప్రవేశించాం. ఇక సమయం లేదు, రేపు ఎల్లుండు తరువాతి సంవత్సరాన్ని వాయిదా వేయొద్దు, నీవు విందులో పాల్గొనడానికి రా అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేస్తున్న కాలం ఇది. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, యజమాని ఆహ్వానం మేరకు, దేవుని ఆహ్వానం మేరకు పరిశుద్ధాత్మ నిన్ను బలవంతం చేస్తూ ఉండగా సువార్త అనే విందుకు నీవు నేను హాజరవ్వాలి. కుంటి సాపులు చెప్పొద్దు, దాగుకోవద్దు, తప్పించుకొని వెళ్ళిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఆ సువార్త అనే విందులో నీవు నేను పాల్గొనాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నేటి దినాన మనం చదువుకున్నటువంటి పత్రిక లేఖన భాగంలో కూడా మీరు గమనించగలిగితే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. నేను చదువుతున్నాను, గమనించండి. 3వ అధ్యాయం 14వ వచనం,
మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ మాట మీరు గమనించగలిగితే సహోదరులను మనం ప్రేమించున్నాం. ఒకవేళ ఇప్పటికే యజమాని యొక్క ఆహ్వానం మేరకు సువార్త అనే విందును నీవు ఆరగించి సువార్త రుచిని నీవు ఎరిగిన వాడవైతే నీ చుట్టూ ఎంతోమంది సహోదరులు ఉన్నారు. నీ చుట్టూ నా చుట్టూ ఎంతోమంది సువార్త అనే విందును రుచి చూడని వారు, యేసుక్రీస్తు అంటే ఎరగని వారు ఎంతోమంది చుట్టూ ఉన్నారు. సహోదరులను నీవు ప్రేమించువాడవైతే నీ వలె వారు కూడా నరకము నుండి తప్పించబడాలంటే వారిని నీవు బలవంతం చేయాలి. నీ ఒక్కడవే మందిరానికి రావడం కాదు, నీతో పాటు వారిని తీసుకొని రావడానికి పురికొల్పాలి, వారిని బలవంతం చేయాలి, వారిని కూడా సువార్తనే విందుకు తోడుకొని రావాలి. ఎందుకంటే ఆయన ఇల్లు పూర్తిగా నింపబడాలనేది దేవుని ఆలోచన. నా ఇల్లు నింపబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులను మనం చూసాము. ఒకటి పిలువబడిన వారు, రెండవది పిలువబడని వారు. పిలువబడిన వారేమో సాకులు చెప్పారు, పిలువబడని వారిని కూడా తిరిగి దాసుల ద్వారా దేవుడు ఆహ్వానించాడు. అయితే దేవుని బిడ్డలారా, ఏ జాబితాలోనే ఉన్నా, సాకులు చెప్పే జాబితాలో ఉన్నవా, ఆయన ఆహ్వానం మేరకు పరిశుద్ధాత్మ బలవంతం చేస్తూ ఉండగా ఆ విందుకు హాజరయ్యే వర్గంలో ఉన్నవా? సమయం దేవుడికి ఇచ్చాడు, ఆలోచన చేయండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలవంతం చేస్తూ ఉండగా ఆత్మదేవునికి మన జీవితాలు మనం అప్పగించుకోవాలి. ప్రభువు పిలిచిన వారు అనేకులైనప్పటికీ పాల్గొనేవారు మాత్రం కృపకు పాత్రులైన వారే పాల్గొంటారు. జాగ్రత్తగా ఈ మాట మనం గమనించాలి. ప్రభువు పిలిచిన వారు అనేక మంది ఉన్నప్పటికీ, అనేక మందిని ప్రభు పిలిచాడు, వాక్యంలో మనం గమనించాం. పాల్గొన్నవారు మాత్రం కృపకు పాత్రులైన వారే పాల్గొన్నారు. అలాంటి వారితోనే దేవుని రాజ్యం నింపబడుతుంది. అందుకే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు, ఇది మీ వలన కలిగింది కాదని బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. కృపచేత మనం రక్షించబడ్డాం. కృపను బట్టే ఆ కృపాసనాన్ని సమీపించగలుగుతున్నాం. తద్వారానే సువార్త అనే విందులో మనం పాల్గొనగలుగుతున్నాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ యేసయ్య ప్రేమ మనలను బలవంతం చేస్తూ ఉండగా, సాకులు చెప్పకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉండగా సువార్త అనే విందులో ప్రవేశిద్దాం. మన సహోదరులను కూడా ప్రవేశించలాగిన వారిని బలవంతం చేద్దాం, ప్రోత్సహిద్దాం, పురుకొల్పుదాం. తద్వారా దేవుని రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. అటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వింటున్నటువంటి మీ అందరకు సమృద్ధిగా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ చక్కటి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి నీ మాటలు వినడానికి ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, సిద్ధపరచబడినటువంటి విందునకు పిలువబడిన వారు అనేక సాకులు చెప్పి వారు రాలేకపోయారు. అనేక సార్లు మేము కూడా సిద్ధపరచబడినటువంటి విందునకు రాకుండా అనేక సాకులు చెప్పాం, లోకములో ఉండిపోయాం, ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం చేశాం, సుఖాన్నే ప్రేమించాం. అయితే తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పదో మరొకసారి రుజువు చేశాం. మరొకసారి నీ కుమారుని ద్వారా, నీ దాసుల ద్వారా, నీ సేవకుల ద్వారా మరలా మమ్మల్ని ఆహ్వానించావు. ఎలాంటి వారమైనప్పటికీ మేము తండ్రి ఈ లోకములో నీ మార్గాన్ని విడిచి మా ఇష్టానుసారంగా తిరిగిన వ్యక్తులమైనప్పటికీ మమ్మల్ని ప్రేమించి సువార్త అనే విందుకు ఆహ్వానించాం. పరిశుద్ధాత్మ ద్వారా బలవంతం చేస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు విని సువార్తకు విధేయులై ఈ రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము మాత్రమే ఈ రాజ్యంలో ప్రవేశించకుండా మా చుట్టూ ఎంతోమంది సహోదరులు ఉన్నారు, మా చుట్టూ ఎంతోమంది నిన్ను ఎరగని వారు ఉన్నారు. వారిని కూడా మేము పురికొల్పి బలవంతం చేసి నీ రాజ్యంలోనికి వారు వచ్చేలాగున సువార్త అనే విందునకు వారిని కూడా మేము తీసుకుని రాగలిగినట్లు సహాయం చేయండి. ఎత్తబడిన మాటలు ఫలింపచేయండి. నా దేవా, కోవిడ్-19 అనే వైరస్ బారి నుండి
ఈ బిడ్డలందరినీ మీరు రక్షించమని, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ దీవించమని, శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొల్పమని, మమ్మల్ని మేము మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకొనిచుండగా ఆశీర్వదించి పంపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయండి. మడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నది. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీవే తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు. क्रिस्ते सर्वाधिकारी, क्रिस्ते मोक्षाधिकारी, क्रिस्ते महोपकारी, क्रिस्ते आशीर्वादधारी, क्रिस्ते सर्वाधिकारी.